హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపై ఈడీ అధికారులు దాడులు చేశారు. అతని సోదరుని ఇంట్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతంలో శివబాలకృష్ణను అరెస్ట్ చేశారు. 250 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేశారు. ఇదే కేసులో గతంలో ఆయన సోదరుడు నవీన్ కుమార్ను కూడా ఏసీబీ అరెస్ట్ చేసింది. శివబాలకృష్ణపై పీఎంఎల్ఏ కింద ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. రాజేంద్ర నగర్, చైతన్య నగర్లోని వారి నివాసాల్లో తనిఖీలు నిర్వహించిన ఈడీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్టులు, లేఅవుట్లకు అనుమతి మంజూరు చేయడం కోసం హైదరాబాద్లోని రియల్టర్లతో క్విడ్ ప్రోకో అభియోగాలు పరిశీలిస్తున్నారు ఈడీ అధికారులు. ఇక హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపై ఈడీ అధికారులు దాడులు చేశారు. అతని సోదరుని ఇంట్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతంలో శివబాలకృష్ణను అరెస్ట్ చేశారు. 250 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేశారు. ఇదే కేసులో గతంలో ఆయన సోదరుడు నవీన్ కుమార్ను కూడా ఏసీబీ అరెస్ట్ చేసింది. శివబాలకృష్ణపై పీఎంఎల్ఏ కింద ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. రాజేంద్ర నగర్, చైతన్య నగర్లోని వారి నివాసాల్లో తనిఖీలు నిర్వహించిన ఈడీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాధాకృష్ణ, ఈ కేసులో హెచ్ఎండిఏకి సంబంధించిన మాజీ అధికారి శివబాలకృష్ణ ఇతని ఇంటిపైన గతంలో ఏసీబీ సోదాలు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని ఈ సోదాలు చేసి దాదాపు 250 కోట్ల రూపాయలకు పైగా కూడా ఆస్తులను గుర్తించడం జరిగింది. ఇదే సమయంలో శివబాలకృష్ణతో పాటు అతని సోదరుడు ఇద్దరు కూడా మనీ లాండరింగ్ పాల్పడ్డారన్న అభియోగాలు రావడం జరిగింది. దీనిపైన ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేసి ఆ ఏసీబీ నుండి పలు డాక్యుమెంట్లు తీసుకోవడం జరిగింది. ఈడీ అధికారులు కూడా దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తు ముగిసిన తర్వాత ఇవాళ ఉదయం ఏకకాలంలో శివబాలకృష్ణ ఇంటితో పాటు అతని సోదరుడు నవీన్ ఇంటిపైన ఏకకాలంలో సోదాలు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే సోదాలు ముగిశాయి. ఈ సోదాల సందర్భంగా కూడా కొన్ని డాక్యుమెంట్స్ సీజ్ చేశారు. వీళ్ళు ప్రధానంగా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన సంస్థలతోటి క్విడ్ ప్రోకోకి పాల్పడినట్లు కూడా అభియోగాలు రావడంతో దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు సేకరించారు. అలాగే మనీ లాండరింగ్ పాల్పడినట్లు ఉన్న అభియోగాలకు సంబంధించిన ఆధారాలను కూడా సేకరించడం జరిగింది. ఈ రెండింటిపైన కూడా శివబాలకృష్ణతో పాటు అతని సోదరుడు నవీన్ ఇద్దరిని కూడా ప్రశ్నించి కొన్ని డాక్యుమెంట్స్ సీజ్ చేసుకుని ప్రస్తుతం అక్కడ నుండి ఈడీ అధికారులు కొద్దిసేపటి క్రితమే వెళ్లిపోయినట్లు కూడా మనకు తెలుస్తుంది. ప్రియా. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.